హలో ఎవ్రీవన్, అప్కమింగ్ రివ్యూలో ఏం జరగబోతుంది? కనకం క్యాన్సర్ డ్రామా బయట పడిన వేళ రాజ్ కావ్యని శాశ్వతంగా దూరం చేసుకోబోతున్నారా, లేకపోతే కావ్య తప్పు లేదని తెలుసుకొని తన అత్తింటికి పూల పల్లకిలో తీసుకెళ్ళబోతున్నారా? అసలు ఏం జరగబోతుంది? రాబోయే రోజుల్లో కావ్య జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది? అందరికంటే ముందుగా ఈ రివ్యూ చెప్పడం జరుగుతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కనకం కృష్ణమూర్తి పెళ్లి రోజున రుద్రాని కనకానికి ఏ క్యాన్సర్ లేదని, కావాలనే కావ్యతో పాటు డ్రామా ఆడిందని, మరోసారి రాజుని ఫూల్ చేసిందని ఈ కుటుంబం అని చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా వ్రతం నుండి పైకి లేస్తారు. కావ్య అయితే షాక్ అవుతుంది. రుద్రాని గారు ఏం మాట్లాడుతున్నారు? మా అమ్మకి క్యాన్సర్ ఏంటి? ఆ నోటికి అంతు పంతు లేదా? ఇప్పుడే మా అమ్మ నాన్న సంతోషంగా పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇలా మీరు క్యాన్సర్ డ్రామా అని చెప్పి మా ఆయన్ని నమ్మించడం కాదు అని అంటుంది కావ్య. ఆపు, ఇదంతా నువ్వు కనకమాడిన డ్రామా అని నేను కడిపెట్టేసరిని ఇలా మాట్లాడుతున్నావా? రాజ్, కనకానికి ఏం క్యాన్సర్ లేదు. క్యాన్సర్ ఉన్నట్టు డ్రామా ఆడి నీతో పెళ్లి రోజు చేయించుకొని తన కూతుర్ని అత్తింటికి నువ్వు తీసుకువెళ్ళాలని పెద్ద డ్రామా చేసింది. కావాలంటే నీకు తెలిసిన డాక్టర్నే ఇక్కడికి తీసుకొచ్చి అన్ని టెస్టులు కనకానికి చేయించు. క్యాన్సర్ అనే మాటే ఉండదు అని అంటుంది రుద్రాని. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఇటువైపు అపర్ణాదేవి, ఇందిరాదేవి, కనకం ఏం మాట్లాడలేక అలాగే సైలెంట్గా ఉండిపోతారు. ఏంటి కనకం, బిక్క చచ్చిపోయావు? నువ్వు నిజం చెప్తావా, లేకపోతే డాక్టర్ని తీసుకొచ్చి నిజం చెప్పించమంటావా అని అంటుంది రుద్రాని. ఇక కావ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మా, ఆ రుద్రాని గారు అలాంటి నింద నీ మీద వేస్తే నువ్వేంటమ్మా సైలెంట్గా ఉంటావు? ఆవిడ తాట తీయి అని అంటుంది. అమ్మ కావ్య, నేను తప్పు చేశాను. అల్లుడు గారిని నిన్ను కలపాలని క్యాన్సర్ డ్రామా ఆడాను అని అంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు. ఇక కనకం దగ్గరికి వస్తారు. చూడండి, మీకు క్యాన్సర్ లేదని నేను సంతోషపడాలో, లేకపోతే ఇన్ని నాటకాలాడి ఇలా మీ కుటుంబం తయారయ్యిందని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. చూడు కళావతి, అన్ని నాటకాలు అయిపోయాయి. ఒక్క చావు నాటకమే మిగిలిందని ఇలా వేసి నాకు దగ్గరవ్వాలనుకుంటున్నావా అని అంటారు రాజ్. రాజ్, కావ్యది ఈ విషయంలో ఏ తప్పు లేదు అని అంటారు అపర్ణాదేవి. అవును, కావ్య చేసిన తప్పు లేదు. తనకి ఎటువంటి నిజమో తెలీదు అని అంటారు ఇందిరాదేవి. నానమ్మ, మమ్మీ, ఇంకా మీరు ఈ కుటుంబాన్ని ఎలా నమ్ముతున్నారు? నీ ప్రాణం మీదకి తెచ్చి నిన్ను కోమాలోకి తీసుకువెళ్ళిందని నేను చెప్పినా తను కావాలని వెళ్ళలేదని చెప్పి నా కళ్ళు తెరిపించావు. కానీ అనామిక కంపెనీకి డిజైన్ వేసి మన సంస్థకి నష్టం తెచ్చి పరువు నష్టం తెచ్చిన కళావతిని ఇంకా నువ్వు అర్థం చేసుకుంటూనే ఉన్నావు. పోనీ ఇప్పుడు కూడా ఆ క్యాన్సర్ డ్రామా ఆడించిన ఈ కళావతిని ఇంకా వెనకేసుకుని రావడానికి కారణం ఏంటి మమ్మీ అని అంటారు. కారణం ఏంటి అంటే నేనే ఆ నాటకాన్ని కనకంతో వేయించాను కాబట్టి అని అంటారు అపర్ణాదేవి. ఇక ఒక్కసారిగా రుద్రాని షాక్ అవుతుంది. అనుకున్నాను రాజ్, కన్న కొడుకు మాట కూడా పక్కన పెట్టి ఇలా మోసం చేసిన కావ్య గురించి ఆలోచిస్తుంది మన వదిన. ఏం కావ్య, మా వదినికి ఏం మందు రాశారు అనగానే, ఆపండి రుద్రాని గారు, మాటలు అనిపించుకుంటున్నాను కాబట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడద్దు. అమ్మా, ఎందుకు ఇలా చేశావు? నువ్వు ఇలా క్యాన్సర్ డ్రామా ఆడినంత మాత్రాన నా భర్త ఏమైనా మారుతాడు అనుకుంటున్నావా? నా భర్త ఇంట్లో
సంవత్సరం పాటు నిన్ను సేవలు చేసి అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాక్ష్యాలతో సహా నిరూపించిన నా భర్త మనసులో నాకు చోటు లేదు, నన్ను పరాయి దానిలాగే చూస్తున్నారు. అలాంటి నా భర్త మనసు మార్చాలని నువ్వు చావుదాకా అబద్ధం చెప్పి వెళ్ళడం సబబు కాదు. ఒకవేళ ఆయన నీ మీద జాలితో నన్ను తీసుకువెళ్ళినా నేను ఆ ఇంటికి వెళ్ళను. ఎందుకంటే మనసులో చోటు లేని ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనగానే, మమ్మీ, నానమ్మ అందరూ విన్నారు కదా, ఈ కళావతి దొరికితే దొర, దొరికితే దొంగ, దొరకకపోతే దొర. చూడు కళావతి, ఇప్పుడు చెప్తున్నాను, నీ కుటుంబ సభ్యుల మీద నాకు ఎటువంటి కోపం లేదు. మీ అమ్మగారికి క్యాన్సర్ లేదని అనడంతో నాకు సంతోషంగా ఉంది. కానీ ఎప్పటికీ నిన్ను క్షమించను అని అంటారు రాజ్. రాజ్, కావ్యది ఏ తప్పు లేదని తెలిసినా తనని క్షమించను అంటున్నావు ఎందుకు అని అంటారు సీతారామయ్య గారు. అది కాదు తాతయ్య అని అంటారు. ఏది కాదు? చూడమ్మా కావ్య, ఇక్కడున్న నా కోడలు, నా భార్య చిట్టి, మీ అమ్మగారు ముగ్గురు కలిసి నాటకం ఆడారు అంటే మీ ఇద్దరూ కలవడానికి. కానీ మీ ఇద్దరూ ఇంత మొండివారని వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళేదో డ్రామాలు ఆడారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేనంటే నీకు గౌరవం ఉందా లేదా అని అంటారు. తాతయ్య, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది, మీ మాట నేను వమ్ము చెయ్యను అనగానే, అలా అయితే ఇక్కడితో మీ ఇద్దరి మధ్య గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టండి. నీ భర్త నిన్ను అర్థం చేసుకునేటప్పుడే నువ్వు అత్తింటికి రావాలి. కానీ ఈ తాతగారు గౌరవంగా నిన్ను అడుగుతున్నారు, నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి డిజైనర్గా రావాలి అనగానే ఇంతలో అనామిక ఎంట్రీ ఇస్తుంది. అదేలా సాధ్యం తాతగారు అనగానే, నువ్వెవరే వచ్చావు అని అంటారు. ఇక స్వప్న, నేను అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాను, కావ్య డిజైన్స్ మా సంస్థకే దక్కుతాయి అనగానే, షటప్, నా కోడలు ఎప్పుడూ ఆ తప్పు చేయదు, తన్ని ఏదో ఇరికించి నువ్వు చేశావు. చెప్పు, నువ్వు ఎంత పరువు నష్టవు దావా వేస్తావో చెప్పు, అది ఇక్కడే ఇచ్చేస్తాను. అగ్రిమెంట్ పేపర్లపైన సంతకం చెయ్యి, సంతకాలు ఉన్న పేపర్లు ఇచ్చే అని అంటారు అపర్ణాదేవి. ఇంతలో సుభాష్, అవును, నువ్వు ఇంటి కోడలుగా ఉన్నప్పుడే మా కళ్యాణ్ జీవితంతో ఆడుకున్నావు, ఇప్పుడు మా కావ్యని కూడా అదే విషయంలో నువ్వు ఏదో చేశావు, చెప్పు అనగానే ఇంతలో లాయర్ ఇన్స్పెక్టర్ వస్తారు. చూడండి సార్, తను ఈవిడ గారికి జాబ్ ఇచ్చి తన కంపెనీ లాస్లోకి వెళ్ళిందని కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా 5 కోట్ల నుండి 10 కోట్ల దాకా మీరు చెల్లించవలసి వచ్చింది. ఎందుకంటే మామూలుగా సామాన్యమైన వ్యక్తికైతే అంత అమౌంట్ చెప్పరు. తను దుగ్గిరాల ఇంటి కోడలు కాబట్టి ఖచ్చితంగా 5 నుండి 10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి. అప్పుడే మీకు అగ్రిమెంట్ పేపర్లపైన సంతకం అనేది మీకు వస్తుంది అనగానే ఇక సుభాష్ వెంటనే పేపర్లపై సంతకం చేసి చెక్కు ఇచ్చేసి అనామిక నోరు మూయించేస్తారు. ఇక రుద్రానికి ఏమీ అర్థం కాదు. నాన్న, ఇప్పుడు ఈవిడ గారు మన ఆఫీస్కెందుకు అనగానే, నీ కొడుకు వెళ్ళి అక్కడ వెలగబెట్టిందేముంది, దొంగ బంగారం కేసులో పట్టుపడి ఇప్పుడు ఏమీ చేయలేక ఇంట్లో ఉన్నాడు. నా కోడల్ని నా ఇంటికి ఎలాగూ రానివ్వటం లేదు. కనీసం ఆఫీస్కైనా వెళ్తే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని అంటారు అపర్ణాదేవి. ఇక కృష్ణమూర్తి, కనకం వాళ్ళందరికీ క్షమాపణ అడుగుతారు. చూడండి, నా కుటుంబం పదే పదే మీ అందరినీ ఇబ్బంది పెడుతుంది. నా కూతురు గురించి మీరందరూ ఆలోచిస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, నా అల్లుడు నా కూతురు మనసుని అర్థం చేసుకుంటే అదే 10,000 అని అంటుంది కనకం. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. రాజ్ ఆఫీస్కి వెళ్తారు. ఆఫీస్ అంతా డెకరేషన్ చేసి ఉంటుంది. శృతిని అడుగుతారు, ఏంటి అంత డెకరేషన్ చేసింది, ఏమైద్ది అని అడుగుతారు. అయ్యో సార్, ఈరోజు మన కావ్య మేడం ఆఫీస్కి వస్తున్నారు, అందుకే ఈ సందడంతా అనగానే ఇక రాజ్ శృతి వైపు చూస్తూ,
ఈ సందడంతా దానికోసమా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. రాణి, ఆ కళావతి సంగతి చెప్తాను. ఎందుకంటే ఇలా చేసింది కాకుండా తాతయ్య కోసం నా ఆఫీస్కి వస్తుందా? చెప్తాను అని అనుకుంటారు రాజ్. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. అమ్మ కావ్య, నాతో నువ్వు మాట్లాడవా అని అంటుంది కనకం. ఇంతలో కృష్ణమూర్తి వస్తారు. నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఎందుకంటే ఆఫీస్లో నా ప్రాబ్లంని దుగ్గిరాల ఇంటివారు సాల్వ్ చేశారు. నా కోసం 10 కోట్ల రూపాయలని చెక్కుగా ఇచ్చారు. ఆ కంపెనీ కోసం తప్పకుండా నేను పని చేయాలి. ఎంతైనా నా అత్తింటి కంపెనీ. తాతయ్య గారు నన్ను రిక్వెస్ట్ చేశారు. అందుకే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే కావ్య, నేను తప్పు చేశానే అనగానే, అమ్మ, నువ్వు తప్పు చేయలేదు. ఒకటి మాత్రం నిజం, అత్తయ్య గారు నాయనమ్మ ఈ విషయంలో లేకపోతే నిజం చెప్పాలి అంటే నన్ను కాకుండా నిన్ను మరింత అపార్థం చేసుకుంటూ జన్మంతా స్వప్నక్కకి అప్పుకి వాళ్ళు అనరాని మాటలు అంటూనే ఉండేవారు. ఇకపై మా అత్తగారైనా ఆ దేవుడు చెప్పినా సరే తప్పుడు డ్రామాలు ఆడద్దమ్మా. ఎందుకంటే బ్రతుకు నిలబడాలి అంటే మనుషులు అర్థం చేసుకోవాలి. ఆ మనుషులు అర్థం చేసుకోకపోతే ఎలాంటి బ్రతుకు నిలబడదు. అందుకే చెప్తున్నాను అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య. ఇది ఇలా ఉండగా అనామిక, రుద్రాని రాజుని చంపాలని ప్లాన్ వేస్తారు. ఆంటీ, ఒక్కటే పరిష్కారం, రాజును లేపేయాలనుకుంటున్నాను. ఈవినింగ్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. అప్పుడు రాజుని పైకి లేపేస్తాను. ఆ కావ్యని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. నాకు పరువు నష్టపు దావా కింద అగ్రిమెంటల్ని వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు నన్ను సామంత్ నమ్మని పరిస్థితి వచ్చింది. కంపెనీ ఇంకొన్ని రోజుల్లో మునిగిపోతుంది. ఇప్పుడు సామంత్ కంపెనీ పైకి ఎత్తకపోతే ఇంకొకసారి నేను నడి రోడ్డు మీద నిలబడతాను. కళ్యాణ్ని వదులుకొని జైలు జీవితం అనుభవించిన నేను ఇప్పుడు నడి రోడ్డు మీదకి నిలబడితే నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే రాజ్ని చంపాలనుకుంటున్నాను. మీ సహాయం కావాలి అని అంటుంది. రాజుని చంపితే నీకేంటి లాభం, నాకేంటి లాభం అని అంటుంది. మీకు తిరుగులేని ఆస్తిని సంపాదించే యోగ్యత వస్తుంది. కళ్యాణ్ ఎలాగూ ఆటోలు నడుపుకుంటున్నాడు. ఇక రాహులే ఎండి అవుతాడు. మీ ఇష్టమే అవుతుంది. ఇక కావ్య రాజు లేని జీవితం వ్యర్థమని పైకి పోయినా పోవచ్చు. ఇక నాకు ఖచ్చితంగా మీ కంపెనీ డౌన్లోకి వస్తే మా కంపెనీ పైకి వెళ్తుంది. అప్పుడు సామంత్ ఇక్కడే ఉంటాడు. అప్పుడు నేను రోడ్డు మీదకి రాను అనగానే, సరే అనామిక, ప్లాన్ బాగుంది కానీ వర్కౌట్ అయ్యేటట్టు చేస్తాను. కానీ ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే నేను మాత్రం నడి రోడ్డు మీద నించోనబ్బా అని అంటుంది. అంత అవసరం లేదంటీ, రాహుల్కి చెప్పి తగిన మనుషుల్ని సెట్ చేయించండి, పని పూర్తయిపోతుంది అని అంటుంది అనామిక. ఓకే అని చెప్పి డన్ కొడుతుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా ఆఫీస్కి వస్తుంది ఇక కావ్య. కావ్యని చూడగానే బొంగమూతి పెట్టి, ఈ కళావతి వస్తుందిగా, చెప్తాను అద్భుతమైన డిజైన్స్ వేసి నన్నే కింద పడేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్. ఇక కావ్యని ఆఫీస్లో స్టాఫ్ అంతా పలకరిస్తూ ఉంటారు. ఇక శృతి, మేడం మీరు వస్తే చాలు, ఈ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రాజ్ సార్ మీరు వస్తారని ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి అనగానే ఇక రాజ్ క్యాబిన్లోకి వెళ్తుంది కావ్య. ఏంటి ఇక్కడికి వచ్చావు? మా తాతగారిని అడిగి నువ్వు ఒక క్యాబిన్ కట్టించుకోలేకపోయావా అనగానే, అది కొన్ని రోజుల తర్వాత జరుగుతుంది కానీ ముందు నా వర్క్ ఏంటి, నేనేం చెయ్యాలి, ఇవన్నీ నాకు మేనేజర్గా మీరు చెప్పండి. మీరు ఇక్కడ కూడా నా భర్తలాగా ఉండకూడదు అనగానే, ఏ కళావతి, నేను నీ భర్తలాగా యాక్టింగ్ చేస్తున్నానా అని అంటారు. ఇప్పుడు చేసేది అదే సార్, మీరు నాకు సార్, అందుకే మీరు ఏ డిజైన్స్ వేయమంటే ఆ డిజైన్స్ వేస్తాను. అంతేగాని
ఇలా భర్తగా అధికారం చెలాయిస్తే నేను ఉద్యోగానికి రిజైన్ చేస్తాను అనగానే, ఎంత పొగరు, వెళ్ళు నీ వర్క్ శృతి చెప్తుంది అనగానే, సరే అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. మేడం, రాజ్ సార్ చాలా కోపంగా ఉన్నారు, మీరేమో ఆయన ఎదిరిస్తున్నారు. మేడం, ఆయన ఏమైనా అంటే మీరు వెళ్ళొద్దు, ఎందుకంటే ఈ కంపెనీకి మీ అవసరం చాలా ఉంది అని అంటుంది శృతి. ఇక కావ్య రాజ్ కంపెనీకి డిజైనర్గా రావడంతో ఇక కొత్త కొత్త డిజైన్స్ వేసి ఇక చాలా అంటే చాలా బిజినెస్ అనేది హైప్ వెళ్తూ ఉంటుంది 1 వీక్లో. ఇక రాజ్ అనుకుంటారు, చాలా టాలెంట్ ఉంది ఈ కళావతికి, ఏం చేయను, తప్పదు, ఆఫీస్ స్టాఫ్గా ఉండాల్సిందే, శాలరీ పెంచాల్సిందే అని అనుకుంటారు మనసులో. ఇక అనామిక మనుషుల్ని పెట్టిస్తుంది రాజ్ని చంపడానికి. ఇక రాజ్ వస్తూ ఉంటారు. ఇక రాజ్ కారు అనుకొని కావ్య కారుకి యాక్సిడెంట్ చేయిస్తుంది అనామిక. ఇక కావ్య త్రుటిలో తప్పించుకొని బయటికి వస్తుంది. ఎవరు యాక్సిడెంట్ చేయించారా అని చెప్పి బయటికొచ్చి చూసేసరికి అనామిక ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది. ఇక పక్కనే సామంత్ అలాగే రుద్రాని నక్కి నక్కి చూస్తూ ఉంటారు. ఇక కావ్యకి అర్థమవుతుంది, వీళ్ళు ఖచ్చితంగా ఆయన్ని చంపాలనుకుంటున్నారు, అంటే వీళ్ళు ఇంతకి బరి తెగించారన్నమాట. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఆయన్ని ఆదుకోవాలి. ఆయన ఎవరికీ తెలియకుండా నా మీద కోపంతో ఆఫీస్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి వెళ్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ఏదైనా చేయొచ్చు, అంటే నేను బయటికి రావడంతో ఆయన ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టే. ఇప్పుడు ఎలా? అత్తయ్యకి ఇలాంటి విషయాలు చెప్తే అసలే హార్ట్ పేషెంట్, తప్పకుండా భయపడతారు. అలాగే రుద్రాణి గారి గురించి అమ్మమ్మ గారికి తాతగారికి చెప్తే వాళ్ళు కూడా తట్టుకోలేరు. ఏదో ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెడుతుందని చెప్పి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఇలా రాజ్నే చంపాలనుకుంటున్న వీళ్ళ క్రూర మనస్తత్వాన్ని తెలుసుకుంటే భరించలేరు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తే నేను నా అత్తింటి వారిని, నా భర్త ప్రాణాల్ని కాపాడుకోగలను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కావ్య. ఇంతలో కరెక్ట్గా రాజ్ వస్తారు. ఇక అక్కడ యాక్సిడెంట్ అయిన కారుని చూసి కళావతి ఏం జరిగింది అని అడుగుతారు. ఇక తన చేతికి రక్తం వస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్తారు రాజ్, కట్టు గట్టిస్తారు. ఇక కావ్యని తీసుకుని వస్తూ ఉంటే డాక్టర్ చెప్తారు, సార్ తన చేతికి గాయమైందని మీరు అనుకుంటున్నారు, కానీ తన తల్లి కాబోతుంది కదా, జాగ్రత్తగా తన్ని చూసుకోవాలి కదా, ఈ విషయం తెలిసి కూడా మీరు తన్ని అంత అజాగ్రత్తగా ఎలా నడిపిస్తున్నారు అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా కావ్యరాజ్ షాక్ అయిపోతారు. రాజ్ అయితే, డాక్టర్ మీరేం చెప్తున్నారు అనగానే, తను మీ భార్యే కదా, తన తల్లి కాబోతుంది, ఇప్పుడు 3వ నెల, అన్ని ట్యాబ్లెట్లు కూడా తనకి రాశాను, అవన్నీ తీసుకొని నెల నెల చెకప్కి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అలాగే తను నీరసంగా ఉన్నారు కాబట్టి మీరు దగ్గరుండి ఫ్రూట్స్ అలాగే మిల్క్, అలా తను వామిటింగ్స్ చేసుకున్నా మీరు మాత్రం తన్ని జాగ్రత్తగా కేర్గా చూసుకోవాలి అని చెప్పి అంటారు. ఇక కావ్య రాజ్ వైపు ప్రేమగా చూస్తుంది. రాజ్ కావ్యని ప్రేమగా చూస్తారు. హాస్పిటల్లో ఎత్తుకొని తిప్పుతూ కారులో తీసుకొని కూర్చోబెడతారు రాజ్. ఇక కావ్య సంబరానికి అంతే ఉండదు. తన తల్లి కాబోతుందన్న నిజం తనే నమ్మలేకపోతుంది. ఇలా సంతోషంగా రాజ్ కావ్యని అర్థం చేసుకోబోతున్నారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.